ఇవాళ ఉల్లిపాయ వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా దీనికోసం బౌల్ తీసుకొని ఇందులోకి ఒక 300 గ్రామ్స్ శనగపిండిని, అలాగే చిటికెడు సోడా పొడిని, టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి, ఉంటలు లేకోకుండా. ఇప్పుడు ఒక బౌల్లో నూనెని కాచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కాచిన నూనెని ఒక గంటడి ఇందులోకి యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. దీనివల్ల ఆయిల్ని వడలు ఎక్కువగా పీల్చవండి, ఇది ఒక టిప్పు. ఇప్పుడు స్లైసెస్గా చేసుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా ముందుగా మిక్స్ చేసుకున్న శనగపిండిలోకి యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి, ఈ ఆనియన్స్కి శనగపిండి బాగా పట్టేటట్లు. ఇప్పుడు బాగా కాచిన నూనెలోకి ఈ వడలని కొంచెంగా వేసుకోవాలండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి, లేదంటే సిమ్లో పెట్టడం వల్ల ఆయిల్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తాయి, లేదంటే హైలో పెడితే మాడిపోతాయి వడలు. ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు మన వడలు రెడీ అయిపోతాయండి, పైన బాగా క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయండి. అంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.